సో ఎందుకు మనం రిటైర్మెంట్ కి ప్లాన్ చేయము అంటే మనకి దాని మీద ఏం కోపం కాదండి, మనకి తెలియకే. సో దెర్ వాస్ మెనీ సర్వేస్ కండక్టెడ్ అక్రాస్ ది గ్లోబ్ అండ్ ఇన్ ఈవెన్ ఇండియా యాజ్ వెల్. రిటైర్మెంట్ ఎందుకు ప్లాన్ చేయాలి, రిటైర్మెంట్ కి ఎప్పుడు ప్లాన్ చేయాలి అనగానే మోస్ట్ ఆఫ్ దర్ ఆన్సర్స్ వర్ రిటైర్మెంట్ అంటే 58 లోనో 55 లోనో ప్లాన్ చేయాల్సింది కదా, ఇప్పుడు కాదు కదా ప్లాన్ చేసుకోవాల్సిందని పీపుల్ హూ ఆర్ ఇన్ బిట్వీన్ 25 to 35 వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అండి అది. అండ్ ఇంకొంతమంది ఆల్రెడీ 55 to 60 మధ్యలో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మాకు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు, మాకు రిటైర్మెంట్ కి ఎంత డబ్బులు కావాలో తెలియదు అన్న చాలా షాకింగ్ ఆన్సర్స్ కూడా ఆ ఇంటర్వ్యూస్ లో, ఆ డేటా కలెక్షన్ లో రావడం జరిగింది. సో మనం కూడా దాంట్లో ఒకళ్ళం కాకుండా ఉండాలి అంటే వీ షుడ్ నో దీస్ బేసిక్ థింగ్స్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ వై వీ నీడ్ టు ప్లాన్ ఫర్ రిటైర్మెంట్ ఈస్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఉమ్మడి కుటుంబాలు. మనకు ఉమ్మడి కుటుంబాలు అనే కాన్సెప్టే పోయిందండి. వన్స్ అపాన్ అ టైం ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్, 30 years బ్యాక్ వి యూస్ టు లివ్ ఇన్ ఫ్యామిలీస్. అంటే లైక్ తాతయ్యలు, మామయ్యలు, అత్తలు, పిన్నులు అందరూ కలిసి ఒక చోట ఉండేవాళ్ళు. దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఒకళ్ళిద్దరు వర్క్ చేసినా సరే ఎంటైర్ ఫ్యామిలీ ఫీడ్ చేసుకోవడానికి సరిపోయేది. బట్ ఇప్పుడు ఏమైంది, మీరిద్దరు మీకిద్దరు, అక్కడి నుంచి మేమిద్దరం మాకిద్దరే, లేకపోతే మేమిద్దరమే మాకు ఇంకెవరు కూడా అవసరం లేదు అనే స్టేజ్ కూడా వెళ్తున్న జనరేషన్స్ మేము చూస్తున్నాము. సో అంటే మీకు మీరు ప్లాన్ చేసుకోకపోతే యూ విల్ బి లెఫ్ట్ అలోన్. అండ్ మేబీ మీరు అనుకోవచ్చు అండి ఆ ఫ్యూచర్ గురించి అప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు ఎందుకు ప్లాన్ చేయటం అని. ఇక్కడ మీరు దీని గురించి ఆలోచించకపోవడం వల్ల మీరు ఒక్కళ్ళే ఇబ్బంది పడటం కాదు, మిమ్మల్ని నమ్ముకున్న మీ స్పౌజ్ ను కూడా మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి రావడానికి ఛాన్స్ ఉంది. సో యూ హ్యావ్ టు సీరియస్లీ ప్లాన్ ఫర్ రిటైర్మెంట్ అట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్స్ చేంజెస్ అండి. సో ఒక 15-20 years బ్యాక్, 30 years బ్యాక్ మనం తీసుకుంటే మనకు డబ్బులు ఎందుకు కావాలంటే ఖానా, కపడా, మకాన్, వీటికి డబ్బులు ఉంటే సరిపోతాయి అనిపించేది. అండ్ ఇంకొంచెం డబ్బులు ఉంటే ఎడ్యుకేషన్ కో, బంగారం కొనుక్కోవడానికో, పొలం కొనుక్కోవడానికో వీటికి సరిపోతాయి అని అనిపించేది. బట్ రియాలిటీ ఏంటంటే ఇవాళ మీరు సంపాదించే సంపాదనలో మీ బేసిక్ అవసరాలు, నిత్య అవసరాలకి మీరు పెట్టే డబ్బులు, మీరు సంపాదించే డబ్బులు పెట్టే ఖర్చు ఎంత అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 25% అండి. అండ్ మోర్ దాన్ 25% యు ఆర్ స్పెండింగ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. అంటే మొబైల్ ఫోన్ అప్గ్రేడ్ చేయటం, మీ వెహికల్ అప్గ్రేడ్ చేయటం, మీ అంటే యూ వాంట్ టు ఇంప్రెస్ ది సొసైటీ. అంటే మన సొసైటీని ఇంప్రెస్ చేయడం కోసం మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అండి. మేబీ చాలా మంది కొంచెం హార్ష్ అనిపించవచ్చు ఈ వర్డ్స్, బట్ ఇట్ ఈస్ రియాలిటీ. సో తప్పేం కాదండి, బట్ నాట్ ఎట్ ఎ కాస్ట్ ఆఫ్ యువర్ బేసిక్ ఎమ్యూనిటీస్ అనమాట. మీ బేసిక్ నెసెసిటీస్ కి మీరు ప్లాన్ చేసుకోకుండా సొసైటీని ఇంప్రెస్ చేయడం కోసం, లేకపోతే నేను ఎప్పుడు ఇదే ఫోన్ వాడడం వల్ల, లేకపోతే నేను ఎప్పుడు ఇవే షూస్ వేసుకోవటం వల్ల, లేకపోతే నేను ఎప్పుడు ఇలాంటి బట్టలే అన్బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవటం వల్ల పీపుల్ నన్ను యాక్సెప్ట్ చేయరేమో అన్న మాటకి, అన్న థాట్ కి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఫ్యూచర్ లో మీకు ఇంకా ఇబ్బందులు ఎక్కువ వస్తాయండి ఫైనాన్షియల్ గా. సో యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ రియల్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ది అదర్ సైడ్ ఆఫ్ దాట్, అండ్ అండర్ ఎస్టిమేటింగ్ ఇన్ఫ్లేషన్ అండి. సో మేబీ ఒక 5 years బ్యాక్, 10 years బ్యాక్ మనం ఒక లీటర్ పాలు కొనుక్కోవాలనుకుంటే మేబీ 30 రూపాయలకి, 35 రూపాయలకి కూడా మనం పాలు, 25 రూపాయల నుంచి 30 రూపాయలకి కూడా పాలు దొరికిన సందర్భం ఉందండి. బట్ టుడే వీఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 50 to 60 రూపీస్. సో ఇది నేను ఇంకా మీకు యాప్ట్ గా చెప్పాలంటే ఒక లీటర్ పాలు కన్నా లీటర్ పెట్రోల్ తో నేను కంపేర్ చేస్తాను. 10 years బ్యాక్ 1 liter పెట్రోల్ హార్డ్లీ కాస్టెడ్ 35 to 40 రూపీస్ అండి. సో ఇప్పుడు నేను ఇవాళ ఎంత ఉందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇట్ ఆల్రెడీ టచ్ 3 digits. 107 రూపీస్ నుంచి 108 రూపీస్ ఉంది. అండ్ ఇంకా మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. గాన్ ఆర్ ద డేస్ పెట్రోల్ కి, డీజిల్ కి మీకు అట్లీస్ట్ ఒక 20-30 రూపీస్ వేరియేషన్ ఉన్న రోజుల నుంచి ఇవాళ 2-3 రూపీస్ వేరియేషన్ వచ్చేసింది. సో దిస్ ఆల్ విల్ ఇంపాక్ట్ యువర్ లైఫ్ లైక్ ఎనీథింగ్ అండి. సో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల ఇంపాక్ట్ ఏమి ఉండబోతుంది మీ రిటైర్మెంట్ లైఫ్ మీద అనేది కూడా మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్స్ అ స్కేరీ ఫ్యాక్ట్ అగైన్, ఇంక్రీజింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అంటే 10 years బ్యాక్, 15 years బ్యాక్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉండేదంటే మేబీ 65 to 70 years, 70 to 72 years మధ్యలో ఉండేదండి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వటం వల్ల, మెడికల్ ఫెసిలిటీస్ కూడా అబ్నార్మల్ గా పెరగడం వల్ల మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇట్ హాస్ గోయింగ్ అప్ అనమాట. మేబీ మీరు అనుకోవచ్చేమో ఎక్కడండి మనం హెల్దీ ఫుడ్ తినట్లేదు, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నాము, స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము, ఎక్కడ పెరుగుతుంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని మీరు అనుకోవచ్చు. లేదండి, ఇట్స్ ఫ్యాక్ట్.
today's life expectancy of female is 72 years and male is 69 years. So అంటే female are outliving the male. So ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ ప్లానింగ్ ఫర్ యువర్ రిటైర్మెంట్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మీరు గమనించాలి. అండ్ ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం పాటల్లో వినేవాళ్ళం, చూసేవాళ్ళం, బట్ ఎవరు రారండి, ఎవరు ఏమీ చేయరు. యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ యువర్ రిటైర్మెంట్. వీ డోంట్ హ్యావ్ ఎనీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ వేర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ హెల్ప్ యూ ఎట్ రిటైర్మెంట్. అర్థమవుతుందా? అండ్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీములు కూడా అది డిఫరెంట్ ఆబ్జెక్టివ్, డిఫరెంట్ పర్పస్ ఉంటుంది, కానీ మిమ్మల్ని మీకు ఫీడ్ చేయాలని మాత్రం ఏమి ఉండదు. సో యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ యువర్ రిటైర్మెంట్. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.